తెలుగుదేశం పార్టీలో కొత్త రూల్ తీసుకొస్తున్న లోకేష్, మార్పు నాతోనే ప్రారంభం అంటున్న నారా లోకేష్, ఎవరికైనా వరుసగా 3 సార్లే పదవులిచ్చేలా ప్లాన్, యంగ్స్టర్స్తో సొంత టీం చేసుకుంటున్న లోకేష్, పార్టీలో సీనియర్ నేతలకు చెక్ పెట్టేలా ప్రణాళికలు. నేడు మాజీ మంత్రి యనమల, మరి రేపు ఎవరు? తెలుగుదేశంలో నారా లోకేష్ టీం తయారవుతోందా? వచ్చే ఎన్నికల నాటికి యంగ్స్టర్స్ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారా? పక్కా ప్రణాళిక ప్రకారం తన వయస్సు ఉన్న నేతలను తయారు చేసుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నారా? ఇప్పటికే యువనేతలను గుర్తించడం పూర్తయిపోయిందా? మీరు ఈరోజు పార్టీలో చూస్తే ఒక మార్పు వచ్చింది. చాలా మంది పెద్దలు యువకులకి అవకాశాలు ఇస్తాం జరిగింది. మాలాంటి యువకులకి 1995 సిబిఐ ఏంటో మాకు తెలియదు. నేను ఫోన్ చేసి కనుక్కున్నా. అశోక్ గజపతిరాజు గారు లాంటి పెద్దవాళ్ళతో మాట్లాడా. వాళ్ళందరితో మాట్లాడింది నాకు కూడా అర్థమైంది. పార్టీలో ఒక మార్పు రావాలి, అది సాధించాలంటే ఆ మార్పే కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అధినేతలు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు త్వరలో 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయన వయస్సు 80 ఏళ్లకు దగ్గర పడతాయి. 2029 ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారో లేదో తెలియదు. శరీరం సహకరిస్తే పోటీ చేసే ఛాన్స్ లేకపోలేదు. చంద్రబాబు వయస్సు దృష్ట్యా తెలుగుదేశం బలోపేతంపై నారా లోకేష్ ఫోకస్ చేశారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ మొత్తం లోకేష్ చేతుల్లోకి వెళ్ళిపోబోతోంది. ఇప్పటికే తెర వెనుక పార్టీకి అన్ని తానై వ్యవహరిస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపిక, ఆ తర్వాత కేబినెట్ కూర్పులోనూ లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత ఎమ్మెల్సీల ఎన్నిక, నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ లోకేష్ చెప్పిన వారికి పదవులు వరించినట్టు పార్టీలో చర్చ నడుస్తోంది. అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో లోకేష్ చెప్పిందే కొనసాగుతోంది. ప్రస్తుతం పార్టీలో లోకేష్కు ఎదురు చెప్పే నేతలే లేరు. 2029 ఎన్నికల నాటికి పార్టీలోని పలువురు సీనియర్లకు ఉద్వాసన పలకాలని లోకేష్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. సుదీర్ఘకాలం పార్టీలో ఉండి అనేక పదవులు అనుభవించినటువంటి నేతలను పక్కన పెట్టాలని ఓ అంచనాకు వచ్చినట్లు పార్టీ వర్గాలు కోడై కూస్తున్నాయి. 2029 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వీలైనంత ఎక్కువ మంది యువకులకు టికెట్లు ఇచ్చేందుకు మంత్రి లోకేష్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లాల వారీగా నేతలను ఎంపిక చేసుకున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు కొత్త ముఖాలకు చోటు కల్పించి తన మార్కును చూపించుకున్నారు. 2029 ఎన్నికల నాటికి పూర్తి తన ప్రభావం ఉండేలా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు మినిస్టర్ లోకేష్. గత ఎన్నికల్లో అనేక మంది యువతకు టికెట్లు ఇచ్చారు. అందులో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, బివి జయనాగేశ్వర్ రెడ్డి, భూమా అఖిలప్రియ, పుత్తా చైతన్యరెడ్డి, టీడీపీ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ అయ్యన్న పాత్రుడు తనయుడు విజయ్ పాత్రుడు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నేతలే ఉన్నారు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, పార్టీలో యువరక్తం వచ్చింది. యువరక్తానికి ఎట్టుకో జూన్ నుంచి ట్రైనింగ్ ఉంటుంది, అందరికీ ట్రైనింగ్ ఉంటుంది. మంత్రి అచ్చెన్నాయుడు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దేవినేని ఉమా వంటి వారికి 2029లో టికెట్లు ఇచ్చే ఛాన్స్ లేదని ఓపెన్ టాక్. మాజీ మంత్రి యనమలకు ఆయన కూతురు, అల్లుడు చేసిన ఘనకార్యాలతో చెక్ పెట్టేశారు. దీనికి తోడు ఆయన లేఖ రాసి సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఇదే సమయంలో వయస్సు మీద పడిన నేతలతో పాటు వరుసగా పదవులు అనుభవించిన నేతలను లోకేష్ గుర్తించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా సీనియర్ నేతలను వచ్చే ఎన్నికల్లో దూరం పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. పార్టీలో వరుసగా 3 సార్లు పదవులు అనుభవించినటువంటి వారికి 2029 ఎన్నికల్లో టికెట్లు దక్కకపోవచ్చు అనేటువంటిది పార్టీ వర్గాలు చెప్తున్నారు. మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇప్పుడు మళ్ళీ చెప్పా, గతంలో ప్రతిపాదన పెట్టా, 3 టర్ముల కన్నా ఒకే పదవిలో ఒక వ్యక్తి ఉంటే అతనికి ప్రమోషన్ అని ఇవ్వండి, లేదంటే డిమోషన్ అని ఇవ్వండి, లేదంటే ఒక టర్మ్ బ్రేక్ ఇవ్వండి. ఎందుకంటే యువరక్తం పార్టీలో నిరంతరం పారాలి. నేను ఈరోజు వచ్చానని కాదు, నిరంతరం యువరక్తం పారాలి. నా లక్ష్యం ఒకటే, ఒక గ్రామ పార్టీ అధ్యక్షుడు పాలిట్ బ్యూరో రూమ్ లో కూర్చోవాలి, ఒక మండల్ పార్టీ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఎందుకు అవ్వకూడదు అనేది నా లక్ష్యం. చేయాలి, అవకాశాలు వస్తాయి.
సీనియర్ నేతల అవినీతి అక్రమాలపై నివేదికను తెప్పించుకున్నారట లోకేష్. సుదీర్ఘకాలంగా పార్టీలో ఉన్నవారి స్థానంలో కొత్త నేతలు, యువకులకు టికెట్లు ఇవ్వాలని నారా లోకేష్ ఓ అంచనాకు వచ్చేసినట్లు క్లియర్ కట్గా అర్థమైపోతోంది.